తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గత 9 రోజులుగా ధర్నా చేస్తున్నారు. రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు రాత పరీక్షల ద్వారా జిల్లా కలెక్టర్, చైర్మన్ కమిటీల ఇంటర్వ్యూల ద్వారా ప్రతిభ కనబర్చి ఎంపికై వివిధ స్థాయిల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులైజ్ చేయాలని, తక్షణమే ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి జీవిత బీమా, ఆరోగ్య బీమా, 10 లక్షల సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రీ ఎంగేజ్ విధానం తీసివేయాలని, విరమణ అయిన వారికి 25 లక్షల బెనిఫిట్స్ కల్పించాలని. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ధోని కెలాక్ శ్రీధర్, జనరల్ సెక్రటరీ కరుణశ్రీ, ఉద్యోగ సంఘ సభ్యులు చందా సంజుకుమార్, రవి, ఆనందం షఫీ, స్వర్ణలత, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. నుంచి చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని 2-3 గవర్నమెంట్లు మారినాయి సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రిక్రూట్ అయినాం సార్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేమే రెగ్యులరైజ్ చేస్తామన్న మన ప్రియతమ నేత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు సార్. ఆ మాటను నిలుపుకోవాలని చెప్పి అందరం మేము ఆశిస్తున్నాం సార్. మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ 9వ రోజు సమ్మె చేస్తున్నాము. మీడియా మిత్రులందరూ వచ్చి మాకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ. ఎస్ఎస్ఏ ఉద్యోగులము ఇక్కడ సమ్మె దిగడానికి కారణము మాకు చాలా జీతాలు సరిపోవట్లేదు కాబట్టి మేము ఇక్కడ సమ్మెకు దిగాము. ఎందుకంటే ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ సార్ మా దగ్గరికి వచ్చి ఇదే క్రమంలో ఇదే ప్లేస్ లో మేము ఇక్కడ కూర్చున్నప్పుడు సార్ గారు వచ్చి మేము కనుక ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే మిమ్మల్ని కూర్చోబెట్టి చర్చలకు పిలిచి అదే సెక్రటరియట్ కి సచివాలయానికి మిమ్మల్ని పిలిపించి మీకు డిక్లరేషన్ ఆర్డర్ చేతిలో పెడతామని సార్ గారు చెప్పారు. కాబట్టి మేము సార్ దగ్గరికి సార్ వచ్చారు. అంటే ఇప్పుడున్న బడ్జెట్ లోపం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, మాకు కొంచెం టైం ఇవ్వండి అని సార్ గారు చెప్పారు. అయినా కూడా మేము టైం ఇవ్వడం జరిగింది. 100 రోజులు అన్నారు సార్, 100 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా సార్ మాకు ఎలాంటి రెగ్యులరేషన్ జీవో కాపీ మాకు ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఏం వహిస్తున్నాము ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము మేము 9 విందులో ఉన్నాము. మా దాంట్లో చాలా మంది అక్కలు చెల్లెళ్ళు ట్రైన్లో చనిపోవడం జరిగింది. అతనికి ఇప్పుడు చనిపోవడానికి దాన సంస్కారాలు కూడా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు వేసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఒక్కటే, మీరు కనుక మాకు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీరు రెగ్యులరైజ్ చేస్తే మాకు ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టి మేము కోరుకునేది ఒక్కటే సార్, రేవంత్ సార్, మేము కోరుకునేది ఒక్కటే, మీరు అడిగినదే మీరు చెప్పిందే మాకు. మేము వేరే కోరటం లేదు, ఇంకా వేరే సొంత కోరికలు కూడా కోరటం లేదు. మాకు కావాల్సింది ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడము. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గత 10 సంవత్సరాల నుండి ఆనాడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఏందండి, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏందండి, అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే నేను రూపు మారుస్తా అని ఆనాటి టిఆర్ఎస్ పాలన అన్నారు సార్. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక కూడా మాకేం చెప్పారంటే ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ నేను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి సార్ చెప్పారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే సార్, గత 1 ఇయర్ కావస్తుంది, మాకు కూడా ఓపిక నశించిపోయింది సార్. మేము ఈ సమ్మె మేము మామూలుగా చేస్తున్నాం సార్. ఏంటంటే మేము ఎలాంటి వ్యతిరేకకు వెళ్ళట్లేదు, ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించి మాట్లాడట్లేదు. మేము వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం. మీరు అంటున్నారు సార్ బడ్జెట్ లో అంటున్నారు సార్, ఆ బడ్జెట్ లో అయిన తరుణంలో మీరు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి సార్. మేము అది కూడా కోరుకుంటున్నాం సార్. కాబట్టి సార్ మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము మీరు ఏదో ఒక జీవో ఇచ్చేంత వరకు మేము ఈ సమ్మె ఈ టెంట్ కింద ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ఆమరణ నిరాహార దీక్షకు వెనుకడమని తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి హోదాలో ఇదే ప్రాంతానికి వచ్చి ఆ రోజు మీరు చెప్పినట్టుగా మేము వచ్చిన 100 రోజులలో
మిమ్మల్ని అందరి పిలిచి దర్బారుగా పిలిచి మీ అందరికీ ఛాయలకు జీవిస్తానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరైతే ఏ విధంగా చెప్పిరో ఇప్పుడు మీరు కూడా దాన్ని అమలుపరిచే విధంగా అప్పుడు చూశారు. కానీ ఇప్పుడు మేము గత 9 రోజులు చేసినట్టయితే మీ దృష్టికి రావట్లేదా? మరి మీ అందరికి వినతి పత్రాలు ఇచ్చాం. ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని 3 సార్లు కలవడం జరిగింది. బడ్జెట్ సమస్య అంటున్నారు. బడ్జెట్ సమస్య అంటే అన్ని రకాల కార్యక్రమాలు జరిగినప్పుడు బడ్జెట్ సమస్య ఏ విధంగా అవుతుందని మీరు అన్నట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనుక బడ్జెట్ కనుక మాకు కేటాయించినట్టయితే మా అందరి ఎస్ఎస్సీ కుటుంబ జీవితాల్లో వెలుగు నింపచ్చు. దయచేసి ఈ విధంగా ఆలోచించి త్వరగా మా సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి గారికి పదే పదే వేడుకుంటున్నాం. ప్రతిరోజు చాలా వేతనాలతో చాలా ఇబ్బంది. మాకు ఒక రోజులో శిక్ష అవుతుంది కావచ్చు, కానీ మాకు మాత్రం ప్రతిరోజు శిక్షనే అవుతుంది. మేము గత సంవత్సరం నుంచి మేము ధర్నా చేస్తుంటే రేవంత్ అన్న వచ్చి మాకు హామీ ఇచ్చాడు, నేను సీఎం అయిన వెంటనే మీ బాధలన్నీ తీరుస్తా, మీకు రెగ్యులరైజేషన్ చేస్తా, 100 రోజుల్లో మీ పని మేము చేస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది. సీఎంగా గెలిచి కూడా సంవత్సరం దాటింది. ఇంతవరకు మాకు ఎలాంటి హామీ కానీ జీవో కానీ లేదు. ప్రతి దానికి మేము చాలా రోడ్ల మీదకి వచ్చినామంటే మాకు చాలా ఇబ్బందికరంగా జీవితం గడుపుతున్నాం. మేము మిమ్మల్ని సీఎం చేశాము, అక్కడ నిలబడి మిమ్మల్ని కూడా మేము అడుగుతున్నాం, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని. మా మాట నిలబెట్టుకున్నాం సార్. మీ మాట నిలబెట్టుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్. మీరు రెగ్యులర్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి టెంట్ నుంచి వెళ్ళడం కానీ చేయడం కానీ మేము చేయం సార్. మాకు చేసుకునేది లేదు సార్. మీరు ఎప్పుడైతే మాకు రెగ్యులర్ అని జీవో ఇస్తారో ఆ రోజే మేము సంతోషంగా ఉంటాం సార్. మీ పుట్టినరోజునే మీ పండుగ రోజుగా జరుపుకుంటాం సార్. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇంకా మీరు 2 సార్లు సీఎంగా మీరు గెలవాలని కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని ఇంకా 2 సార్లు మిమ్మల్ని సీఎంగా గెలిపిస్తామని మాట ఇస్తున్నాం సార్. అప్పటి వరకు మేము ఈ నుంచి వెళ్ళేది లేదు సార్. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేది లేదు సార్. మాకు ఏమన్నా అయినా కూడా మా కుటుంబం అంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితే సార్. ఈ రోజు కనుక మేము వస్తున్నలో కూడా మేము మనిషికి 100-200 చందాలు వేసుకొని మరి వాళ్ళ కార్యక్రమాలను మేము జరపడం జరుగుతుంది సార్. దయచేసి మీరు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకున్నాం సార్. మీ మీద గౌరవంతోనే మేము ఇన్ని రోజులు మీ రోడ్ల మీదకి రాలేదు సార్. మేము ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినా కూడా మాకు చాలని వేతనంతో మాకు కుటుంబం గడవడమే కష్టం సార్. అలాంటిది ఈ రోజు మేము జీవితాన్ని వదిలేసినాం. చావో రేవో సార్, అది ఒక్కటే మాట సార్. ఇక మేము చావడమా లేకుంటే మీరు రెగ్యులర్ చేస్తే బ్రతకడమా, ఇది ఒక్కటే కోరుకుంటున్నాం సార్. అది ఏది జరిగినా మీరు ఏది చేసినా మేము మీ మాట కాదన్నాం సార్. అంతే సార్. మీరు చెప్పండి.